అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ఈరోజు దాదాపు 30 సంవత్సరాలు రాజకీయ చక్రం తిప్పినటువంటి కొంతాల రామకృష్ణ గారు, దాడి వీరభద్రరావు గారు ఈరోజు అనకాపల్లి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రిగా పనిచేశారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా కొంతాల రామకృష్ణ గారు ఉన్నారు. కానీ అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని సమస్యని ఇప్పటికీ తీర్చినటువంటి దారుణం. మరొకసారి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. అనేక సార్లు మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యను పట్టించుకున్నటువంటి ధోరణిలో ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాదు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కాలేజ్ హాస్టల్స్ అనేక ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్ పిల్లల హాస్టల్కి కూడా ఎక్కడ కనీస సొంత భవనాలు లేకుండా, మౌలిక వసతులు లేకుండా ఈరోజు హాస్టల్ రన్ అవుతా ఉన్నాయి. ఈరోజు ధరలు విపరీతంగా బయట పెరుగుతూ ఉన్నాయి. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెరగడం లేదు. దీనివల్ల విద్యార్థులు, వార్డులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులకి పూర్తి మెనూ అమలు చేయడంలో వార్డులు ఇబ్బంది పడుతూ విద్యార్థులు పౌష్టికమైన ఆహారం అందించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని భారతీయ విద్యార్థి ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు రేపు 2 రోజుల పాటు యలమంచిలి పట్టణంలో అనకాపల్లి 3వ జిల్లా మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం ఇదివరకే ఈ సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఇంకొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఈ సమస్యలపైన చర్చించి ఉద్యమాలు, పోరాటాల అనుభవాలని మేము చర్చించుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడం కోసం ఈ జిల్లా మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు తీవ్రమైన హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఖాళీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కానీ, లేదంటే జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చర్ పోస్టుల భర్తీ కానీ, లేదంటే పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీ కానీ హామీలుగానే మిగిలిపోయాయి. ఈరోజు టెట్ రాసిన విద్యా అభ్యర్థులు డిఎస్సి కోసం వేచి చూస్తున్నా వచ్చేయాలని చెప్పి సీఎం గారు ప్రకటన చేశారు. నిన్న మధ్యకాలంలోనే అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగులు జరిగాయి. ఈ మీటింగ్స్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యాసాలకే పరిమితం అయ్యాయి తప్ప యాక్చువల్ సమస్యల్ని అక్కడ చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆమోదించి ఉంటే బాగుండనేది మేము అభిప్రాయపడుతున్నాం. దీంతో పాటుగా ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల కాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన క్యాబినెట్లో చర్చించి స్పష్టమైన ప్రకటన అనేది ఇప్పటి వరకు చేయలేదు. పీజీకి జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని అన్నింటితో పాటు ఈరోజు గత ప్రభుత్వం మెడికల్ సీట్లని ప్రైవేట్ పరం చేసింది. మేము అన్ని ప్రభుత్వంలోనే ఉంచుతామని చెప్పారు. వాళ్ళు 50% ప్రైవేట్ పరం చేస్తామంటే వీళ్ళు 100% చేస్తామంటున్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలే మారాయి తప్ప విద్యారంగంలో అమలు చేస్తున్న విధానాలు ఏమాత్రం మారలేదు. ఓకే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఈరోజు ముందడుగు అనేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికీ 6 నెలలు అయ్యింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ఉన్నారు. ఈరోజు సమస్యలుగానే ఉన్నాయి. గత ప్రభుత్వం ఏవైతే విద్యారంగంలో అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాలని మీరు చెప్పారో, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకూడదని చెప్పి ఆ రోజు ఎస్ఎఫ్ఐ చెప్తే గత ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. మీరు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసి ఈరోజు పాఠశాలలు మూత కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న సమస్యల కొనసాగింపు కానీ కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా మీరు మీ విధానాలని మీరు విన్నాడాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో జిల్లాలో ఉన్న విద్యార్థి లోకాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాడతాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు జరిగాయి. సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం. చెలో విజయవాడ పిలిపిస్తే మాతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. చర్చించి 4 రోజులు అవుతుంది, సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఖచ్చితంగా మీరు కనుక సమస్యలని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించడం కూడా వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.